మూతపడుతున్న సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ నేను మాట్లాడుతుంది మీరు వింటుంది నిజమే. అయితే ఇది అమీర్పేటలో, మాదాపూర్లో అండ్ బెంగళూరులో, చెన్నైలో చాలా ఇన్స్టిట్యూట్స్, నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్ మూతపడ్డాయి. పెద్ద ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ మెయిన్ గా ఏమవుతుంది అంటే, ఒకటి అప్ స్కిల్ అవ్వాలి. ప్రతి ఇన్స్టిట్యూట్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, అప్డేట్ అవ్వాలి అని. సో అప్డేట్ అవ్వాలి. నాకు తెలిసిన ఒక టాప్ ఇన్స్టిట్యూట్ అంటే చాలా లొకేషన్స్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ సడన్ గా వాళ్ళు చెన్నైలో క్లోజ్ చేయడం, బెంగళూరులో కూడా క్లోజ్ చేయడం. జనరల్ గా హైదరాబాద్ బేస్డ్ అది, కానీ తర్వాత మెల్లగా బెంగళూరు బేస్డ్ అయ్యింది. ఇప్పుడు బెంగళూరులో తర్వాత చెన్నైలో కూడా ఓపెన్ చేశారు. ఫస్ట్ చెన్నైలో, ఆ తర్వాత బెంగళూరులో క్లోజ్ చేశారు. అయితే నేను ఒకటి చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్ అది హైదరాబాద్ అయినా కానీ, బెంగళూరు అయినా, చెన్నై అయినా, ఎక్కడైనా, పూణే అయినా కానీ, ఆ ఇన్స్టిట్యూట్ గురించి పరిస్థితి ఏంటి, ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆఫ్లైన్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ని మళ్ళీ ఆన్లైన్ లో కన్వర్ట్ చేయడం అంతా చేస్తా ఉన్నారు. దీనివల్ల మీరు ఆఫ్లైన్ లో జాయిన్ అవుదాం అనే కాన్సెప్ట్ మళ్ళీ కనుగొనడం అయితే కష్టం. కాబట్టి చూసుకొని జాయిన్ అవ్వండి. నేను ఏమంటున్నా, చూసుకొని జాయిన్ అవ్వండి. కోర్స్ కూడా చూసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు చాలా కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్న మార్కెట్ లో. ఏ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ఏ కాంబినేషన్ లో నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ఇదంతా మీరు ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోకుండా బ్లైండ్ గా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు అంటే ఖచ్చితంగా దెబ్బ అయిపోతారు. జాగ్రత్త.